హరి ఓం 12వ అధ్యాయం నుండి 3వ శ్లోకము. ఒక్కొక్క శ్లోకానికి 4 చరణాలుగా విభజించి ఒక్కొక్క చరణాన్ని 3 సార్లుగా నేను పలుకుతాను. అదేవిధంగా ఒక్క శ్లోకానికి 2 భాగాలుగా చేసి మొదటి భాగము పై లైను, రెండవ భాగము క్రింది లైను కూడా 3 సార్లు నేను చెప్తాను. ఆ తర్వాత మొత్తం శ్లోకం కూడా 3 సార్లు చెప్తాను. మీరు దాన్ని చూసి పై శ్లోకాన్ని చూస్తూ చదివితే తొందరగా నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. ఏ త్వక్షరమనిర్దేశం ఏ త్వక్షరమనిర్దేశం ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం కూటస్థమచలం ధ్రువం. ఇప్పుడు పై వాక్యము 3 సార్లు. ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఇప్పుడు పూర్తి శ్లోకము 3 సార్లు. ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ఏ విధంగా మీరు చదువుతూ పోతే ఈ శ్లోకం కూడా త్వరగా నేర్చుకోవచ్చు. హరి ఓం.